ఒమన్ రాజధాని మస్కట్లో కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. షియా మసీదు సమీపంలో దుండగులు జరిపిన కాల్పుల్లో 5గురు ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. మృతుల్లో ఓ భారతీయుడు ఉన్నాడని, మరో వ్యక్తికి గాయాలైనట్లు ఒమన్లోని ఇండియన్ ఎంబసీ వెల్లడించింది. మృతుడి కుటుంబానికి సంతాపం ప్రకటించిన దౌత్య కార్యాలయం బాధిత కుటుంబాలకు అన్ని విధాల సహకారం అందిస్తామని పేర్కొంది. మరోవైపు ఈ కాల్పుల ఘటనలో 4 పాకిస్తానీయులు మృతి చెందగా 30 మంది గాయపడినట్లు ఒమనీ అధికారులు తెలిపారు. దాడికి పాల్పడిన 3 దుండగులను రాయల్ ఒమన్ పోలీసులు కాల్చి చంపారు. దాడి జరిగిన వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. సంఘటనా స్థలం నుంచి ఆధారాలు సేకరిస్తున్నారు. కాల్పుల వెనుక ఉద్దేశం ఏమిటి అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో వివిధ దేశాలకు చెందిన వారు ఉన్నట్లు వెల్లడించారు. తాజా ఘటనతో అప్రమత్తమైన అమెరికా ఆ ప్రదేశానికి దూరంగా ఉండాలని తమ పౌరులకు సూచించింది. ఒమన్ దేశంలో మొత్తం జనాభా 4 మిలియన్లకు పైగా ఉండగా వీరిలో 40% మంది ప్రవాస కార్మికులే ఉన్నట్లు అక్కడి ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.